హలో ఫ్రెండ్స్, ఈ పైన ఫోటోలో కనపడుతున్నాడు కదా, చాలామందికి ఆల్రెడీ తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళకి చెప్తున్నా, తను ఎవరు అంటే ఐబొమ్మ అనే ఒక పైరసీ మూవీస్ రన్ చేసే వెబ్సైట్ ఓనర్ అనమాట. సో ఫైనల్గా తనని పోలీసులు రీసెంట్గా పట్టుకున్నారు. ఓకే. సో మీరు న్యూస్లో వినే ఉంటారు, ఈ పర్టికులర్ ఐబొమ్మ వెబ్సైట్ వల్ల సినీ ఇండస్ట్రీ చాలా నష్టపోయిందని చాలా చాలా చర్చలు అయ్యాయి. రైట్. సివి ఆనంద్ టేకప్ చేశాడు కేసు, తను కమిషనర్ ఉన్నప్పుడు. ఇప్పుడు సజ్జనార్ ఫైనల్గా సజ్జనార్ టైంలో తనని అరెస్ట్ చేశారు. సో ఇద్దరు ఫైనల్గా బాగా కష్టపడి యూనో ఈ కేసుని ఛేదించారు. ఐ అప్రిషియేట్ బోత్ పోలీస్ ఆఫీసర్స్ అండ్ ద పోలీస్ ఫోర్స్ హూ వర్క్డ్ అండర్ దేర్ లీడర్షిప్. సో ఐ వాంట్ టు అప్రిషియేట్. సో ఇలాంటివి ఖచ్చితంగా మనకి ఇంపార్టెంటు, పట్టుకోవడం అనేది ఇంపార్టెంటు. లేదంటే ఏమవుతుందంటే యువత చెడు దారిలో వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా మనం మెసేజ్ ఏమి ఇవ్వాలి అంటే, ఇలాంటివి చేస్తే ఎవరినైనా పోలీసులు పట్టుకోగలుగుతారు అనే నమ్మకాన్ని క్రియేట్ చేశారు. అది చాలా నాకు బాగా నచ్చింది. ఎందుకంటే చాలా రోజుల కింద ఇతనే ఐబొమ్మ ఓనర్ దమ్ముంటే పట్టుకోండి అని పోలీసులకు సవాల్ వేశాడు. రైట్. సో పోలీసులు నిజంగా సవాళ్ళుగా స్వీకరించి మేము చేయగలము, నిన్ను పట్టుకోగలము అని ఒక దృఢ సంకల్పంతో పట్టుకున్నారు. వన్స్ అగైన్ ఐ వాంట్ టు అప్రిషియేట్ దెమ్. సో ఇది ఒక సైడ్ ఆఫ్ ద మ్యాటర్. అయితే ఇంకో సైడ్ ఏంటంటే, సోషల్ మీడియాలో మనం 2 kinds ఆఫ్ ఒపీనియన్స్ వింటున్నాం. కొందరేమో చాలా ఇంటెలిజెంట్ ఇతను రవి అనేవాడు అని కొందరు, ఇట్లాంటిని అరెస్ట్ చేయొద్దు అని కొందరు, ఇంకొంతమంది ఏంటంటే ఇలాంటి వాడిని పట్టుకోవాలి, పనిష్ చేయాలని ఇంకొందరు. సో ఇలా ఏదేమైనా కావచ్చు. వన్ థింగ్ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ప్రతి మనిషికి ఇంటెలిజెన్స్ ఉంటుంది, ప్రతి మనిషికి నాలెడ్జ్ ఉంటుంది. ఎప్పుడైనా ఇంటెలిజెంట్ కానీ నాలెడ్జ్ కానీ ఒకరిని ఇబ్బంది పెట్టే విధంగా ఉండకూడదు. అది సమాజానికి ఉపయోగపడాలి. నువ్వు ఎంత టాలెంటెడ్ అనుకో, టాలెంట్ ఉంది, ఓకే ఫైన్, తనని ఏమి చేయాలి, ఎలా చేయాలనేది చెప్పేటంతటోని కాదు నేను. పెద్ద పెద్ద ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఉన్నారు, జడ్జెస్ ఉన్నారు, లాయర్స్ ఉన్నారు, మన లా సిస్టమ్ ఉంది. లెట్ దెమ్ టేక్ ద డెసిషన్. సో దాని గురించి ఇదే డెసిషన్ తీసుకోమని చెప్పట్లేదు. కానీ నేను ఒకటి యువతకు చెప్పదలుచుకుంది ఏంటంటే, మనలో టాలెంట్ ఉంది, కానీ ఎప్పుడైనా మన టాలెంట్ సమాజంలో ఉన్న రూల్స్కి అడుగుజాడన ఉండాలి. సమాజాన్ని రూల్స్ ఫాలో అవుతూ మన టాలెంట్ను ఉపయోగించాలి తప్ప, ఇలా సమాజానికి అపోజిట్ పోయి ఒకరిని ఇబ్బంది పెట్టే పరిస్థితి వస్తే ఇలానే అరెస్ట్ అయ్యి నీ ఉన్న టాలెంట్ కూడా ఉపయోగం లేకుండా పోతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. టాలెంట్ ఇంపార్టెంట్, బట్ టాలెంట్ని రైట్ వేలో ఉపయోగపడే విధంగా ఉండాలనేది నా ఇంటెన్షన్. థ్యాంక్ యూ.